హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ హోలీ అందరికీ. అంటే ఇప్పుడు చెప్తున్నాను అనుకోకండి. బేసిక్‌గా ఏందంటే మా తెలంగాణలో అంటే ఎక్కడో ఆంధ్రాలో చేస్తారో లేదో నాకు తెలవది. కాకపోతే మా తెలంగాణలో ఏందంటే కామన్ పండుగ రోజు. ఇది కామన్ పండుగనే గదా! అంటే హోలీ అంటే కామన్ పండుగ అంటాం మేము. సో, ఈ రాత్రి పూట ఇంటింటికి వేరే అంటే కొంతమంది అచ్చి ఆహ్, పాటలు పాడి అడుక్కుంటారన్నట్టు. అడుగుతారు డబ్బులు. వాళ్ళ ఇష్టంతో. సో, ఈరోజు గూడా మా ఇంటి ముందటికొచ్చిన తర్వాత పాడారు పాటలు. సంతోషంగా అది తీసి పెట్టాను. అంటే మా తెలంగాణ ఇలా ఈ రకంగా. అయితే కామన్ పండుగ రోజు ఇలా ఇండ్లల్లకొచ్చి పాటలు పాడి, వాళ్ళ మనస్ఫూర్తిగా మనమెంతో కొంత వాళ్ళకు ఇస్తే, వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించి వెళ్లారు. సో, ఇందులో కామెడీ ఏంటంటే, వాళ్ళు నాకేం ఆశీర్వాదం ఇచ్చిర్రంటే, "నీకు షిట్టన పెళ్లి గాని" అని జెప్పి ఆశీర్వదించారు. అంటే నన్ను జూసి ఇంక పెళ్లి కాలేదని అనుకున్నారు. మా వోళ్ళందరూ నవ్విర్రు. అందరం కలిసి పిచ్చి నవ్వుడు నవ్వినాం. సో, ఇట్లుంటదన్నట్టు మా తెలంగాణలో. ఓకేనా? వీడియో వస్తది. అందరూ తప్పకుండా చూడండి. నాకు కామెంట్ పెట్టండి. ఆ పాటలు విన్న తర్వాత ఎలా అనిపించింది అని జెప్పేసి. అండ్ ఉషా పటేల్ వరల్డ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ. షాదీపూర్ నుంచి వచ్చిర్రా? అప్పుడప్పుడు రండి గిట్ల పాడగలరా? ఫోన్ పే తప్ప చేతిలో ఉండేనంట నా దగ్గర పైసలు. మళ్ళీ వస్తారా? సంతోషంగా తీసుకోండి. ఎంత? 50 వస్తామమ్మా. ఫోన్ పేలా లేవు నా దగ్గర. ఫోన్ పేలో ఉన్నాను. దాని పేరు కొలుస్తుంది. ₹100 చెప్పుకో. ఉంటే నేను ఇస్తుండే. ఫోన్ పేలు ఉంటే నా పాటలు ఎన్నో నింపుకోరు అమ్మాయి. ఎంతో మంది నింపుకున్నారు పాటలు. నింపుకోలేమ్మా లైట్ పడుతుంది. అమ్మ నన్ను కన్నా ఎదురుగానమ్మా నీకు మస్తు కలుగుతాయి. మళ్ళీ సంవత్సరం డబ్బులు పెళ్ళేసి రాకము. ఏం పాడలేని వాడతారా? నా పేరు మీద వాడు. నీ పేరు మీద ఎందుకు? కాళ్ళకి ఏవో వేరేవి వాడతారు. ఏదో ఒక పాడవాడు. లైట్ నేనోటి వాడించుకుంటా. తీస్తున్నావు అయితే తీస్తున్నావు కదా లంజక. నువ్వు ఇట్లా పట్టుకో, నేను కూడా పోతా ఊక పంచాయతీ.
అమ్మ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వదించండి. అదే మంచిగా చదువుకొని పాస్ నా పిన్ని నేను బిడ్డనైతా. ఆ బిడ్డకి ఇంకో 2 బిడ్డలు కాదు, ఆ బిడ్డకి ఇంకో 2 బిడ్డలు. సరే పేరు